హాయ్ అండి. నా రావణ్‌లో పార్ట్ 35 వెళ్దామని అనుకున్నాం సార్. కానీ మేడం మమ్మల్ని అస్సలు రావద్దని స్ట్రెయిట్‌గా వార్న్ చేశారు. అందుకే వెళ్ళలేదు సార్ అని సెక్యూరిటీ భయంగా చెప్తాడు. ఇడియట్! మేడం చెప్పిందని వెళ్ళకుండా అలా వదిలేస్తారా? ఇప్పుడు ఈ విషయం విక్రమ్‌కి చెప్తే మిమ్మల్ని బతకనిస్తాడా? అని కోపంగా అంటాడు జీవన్. జీవన్ మాటలకు ఆ సెక్యూరిటీ నిలువెల్లా వణికిపోతాడు. ఎంతసేపు అవుతుంది వాళ్ళు వెళ్ళి అని బేస్ వాయిస్‌తో అరుస్తాడు. సార్ అది ఒక 10 నిమిషాలు అవుతుంది. వెంటనే సెక్యూరిటీ అంతా కూడా కార్‌ని ఫాలో అవ్వండి. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి తోడుగా వెళ్ళండి అని గట్టిగా వార్న్ చేస్తాడు జీవన్. ఓకే సార్, ఓకే. ఇప్పుడే వెళ్తామని ఇంట్లో ఉన్న సెక్యూరిటీ అంతా కూడా పరుగు పరుగున బయలుదేరతారు. రోడ్డు మీదకు వచ్చి అంతా వెతుకుతున్నారు. కార్స్ అన్ని కూడా సిటీ మొత్తం గాలిస్తూ ఉన్నాయి. కానీ అను వెళ్ళిన కారు మాత్రం అస్సలు కనిపించడమే లేదు. అంతా వెతుకుతూ ఉండగా సిటీకి దూరంగా అను వాళ్ళున్న కారు కనిపించింది సెక్యూరిటీకి. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే జీవన్‌కి కాల్ చేసి కారు దొరికింది అని చెప్పారు. ఓకే, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకండి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అవ్వండని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు జీవన్ సెక్యూరిటీకి. ఇంకా విక్రమ్ మీటింగ్ కంప్లీట్ అవడంతో జీవన్ దగ్గరికి వచ్చాడు. జీవన్ అప్పుడే ఫోన్ మాట్లాడి విక్రమ్ రావడం చూసి సైలెంట్ అయిపోతాడు. ఏంటి జీవా, మీటింగ్ లో ఉండకుండా ఇలా ఎందుకని బయట ఉన్నావు? ఎనీథింగ్ సీరియస్? ఏం లేదులే విక్కీ, నార్మల్ కాల్ అంతే. మీటింగ్ ఎలా జరిగింది? ఓకే. నా ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ని క్యాబిన్ లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడు. ఓకే అని విక్రమ్ తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు. తను వేసుకున్న బ్లేజర్ ని తీసి చైర్లో సెటిల్ అయ్యి తన ఫోన్ ని ఒక్కసారిగా ఓపెన్ చేశాడు. అను దగ్గర నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఓ మై గాడ్! అను ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసింది అని వెంటనే అనుకి కాల్ చేస్తాడు విక్రమ్. కానీ అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది ఉండదు. అలానే చాలా టైమ్స్ కాల్ చేస్తాడు కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండకపోయేసరికి ఏమయ్యిందోనని వెంటనే ఇంటి నెంబర్ కి కాల్ చేస్తాడు. కానీ అది కూడా ఎవ్వరూ లిఫ్ట్ చేయరు. విక్రమ్ మెల్లిగా కంగారు స్టార్ట్ అయ్యింది. ఏమయ్యిందోనని వెంటనే హాల్లో ఉన్న సీసీటీవీని ఆన్ చేసి చూస్తాడు తన ల్యాప్టాప్ లో. ఇల్లంతా కూడా ఖాళీగా ఉంది. తన రూమ్ ని కూడా చూస్తాడు, అంతా ఖాళీగా ఉంది. అను జాడ ఎక్కడా కూడా కనిపించట్లేదు. వెంటనే సెక్యూరిటీకి కాల్ చేద్దామని నెంబర్ చూస్తూ ఉండగానే జీవన్ రూమ్ లోకి వస్తాడు. విక్రమ్ కొంచెం సీరియస్ గా ఫోన్ లో చూస్తూ ఉంటే, విక్కీ, ఎనీథింగ్ సీరియస్? జీవా, అను ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లో కూడా ఎక్కడా లేదు. అదా, టెన్షన్ పడుకు విక్కీ. అను స్వీటీతో వెళ్ళింది. మన సెక్యూరిటీ కూడా తోడు వెళ్ళాలి, ఏం భయపడుకో. స్వీటీతో వెళ్ళిందా? కానీ ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళవలసిన అవసరం ఏంటి? అయినా అను నాకు చెప్పకుండా అడుగు కూడా ముందుకు వేయదు. అలాంటిది ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అరే విక్కీ, దానికి ఎందుకు అంత భయపడుతున్నావు? షాపింగ్ అని అన్నారు కదా. ఆడళ్ళ షాపింగ్ అంటే ఎలా ఉంటుంది? ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే ఎలా చెప్పు? వాళ్ళని ఈవినింగ్ వరకు వదిలేసే, తర్వాత వాళ్ళే వస్తారులే అని జీవన్ చెప్తున్నా కూడా వినకుండా, లేదు జీవా లేదు, మనం కూడా వెళ్దాం పద, నాకు ఎలానో ఉంది, అనుకేదో జరుగుతుంది అనిపిస్తుంది, వెంటనే పద అని విక్కీ తొందర చేయటంతో విక్రమ్ ఎప్పుడు కూడా ఇలా టెన్షన్ పడడు. అలాంటిది ఇలా టెన్షన్ పడుతుంటే ఎందుకో జీవన్ కి కూడా డౌట్ గా అనిపించింది. విక్రమ్ వెనకే ఫాస్ట్ గా ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కారులో డ్రైవింగ్ సీట్ లో కూర్చుని డ్రైవ్ చేస్తూనే సెక్యూరిటీకి కాల్ చేసి అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కనుక్కొని అటువైపుగా కారుని మళ్లించాడు. విక్రమ్ అలా టెన్షన్ గా ఉండడంతో జీవన్కి కూడా ఎందుకో డౌట్ గా ఉంది. ఒక్క 10 నిమిషాల్లో అను వాళ్ళు ఉన్న ఏరియాకి వచ్చి అను ఉన్న కార్ని ఓవర్టేక్ చేసి కార్ని ఆపేస్తాడు. వెంటనే అను వాళ్ళు ఉన్న కారు ఆగిపోయింది. ఆ వెనుకే విక్రమ్ సెక్యూరిటీ కూడా కంగారుగా కారు దిగి అక్కడ అంతా కూడా రౌండప్ చేసి అలర్ట్ గా ఉన్నారు. విక్రమ్ వెంటనే కారు దిగి అను వాళ్ళు ఉన్న కార్ డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ అను కానీ స్వీటీ కానీ లేదు. కేవలం ఒక నడు వయసున్న వ్యక్తి ఉన్నాడు డ్రైవింగ్ సీట్ లో. విక్రమ్ ఎంత అలా అయితే టెన్షన్ పడ్డాడో, ఇప్పటి వరకు ఏమైతే జరగకూడదు అని అనుకున్నారో తీరా అదే జరిగింది. కారులో అను లేకపోవడంతో కోపంగా ఆ కారులో ఉన్న డ్రైవర్ ని కిందకి లాగి రోడ్ మీద పడేసి గొంతు మీద కాలు పెట్టి తన పాకెట్ లో ఉన్న తుపాకీని తీసి వాడి తలకు గురిపెట్టి, ఎక్కడి నుంచి వచ్చావు? నా భార్య ఎక్కడ?
నా భార్యని ఎక్కడికి తీసుకుని వెళ్లారు అని కోపంగా గొంతు మీద ప్రెషర్ పెంచుతూ పిచ్చ కోపంగా అంటాడు విక్రమ్. సార్ నాకు తెలియదు సార్ అని ఏదో అనేలోపే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ డైరెక్ట్ గా ఒక బుల్లెట్ విక్రమ్ భుజానికి ఒకటి, కింద పడ్డ ఆ డ్రైవర్ తలకి ఒక బుల్లెట్ తగిలింది. అంతే, ఆ ఫోర్స్ కి వెనక్కి అడుగు వేయగా ఆ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే సెక్యూరిటీ అండ్ జీవా కూడా తుపాకీ చుట్టూ అంతా కూడా అలర్ట్ గా ఉన్నా కూడా ఎవరూ కనిపించలేదు. విక్కీ విక్కీ అది ఓకే అని వెంటనే విక్రమ్ ని గట్టిగా పట్టుకుని కార్ సీట్ లో కూర్చోబెట్టారు. విక్రమ్ కి తన భుజానికి తగిలిన బుల్లెట్ కూడా లెక్క చేయకుండా, ఆల్ రైట్ జీవా, ఆల్ రైట్, కార్ తీ, వెంటనే వెంటనే తీ. జీవన్ వెంటనే కార్ తీసి హాస్పిటల్ వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటే, జీవన్ వెంటనే మన సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేసి సిటీ అంతా గాలించమని చెప్పు అండ్ కార్ ని వెంటనే పోలీసుల హెడ్ ఆఫీస్ కి పోనివ్వు. కానీ విక్కీ, నీకు బుల్లెట్ తగిలింది, వెంటనే హాస్పిటల్ కి వెళ్తాం, లేదంటే ప్రాబ్లం అవుతుంది. జీవా చెప్పించేయి అని బేస్ వాయిస్ లో అరుస్తాడు విక్రమ్. వెంటనే విక్రమ్ చెప్పినట్టు తన ఫ్రెండ్ అయిన పోలీసుల ఆఫీసుల దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. 10 నిమిషాల్లో తన చేతి నుండి రక్తం ధారాలుగా కారిపోతున్నా కూడా అది ఏం పట్టించుకోకుండా కారు దిగి లోపలికి వెళ్ళిపోతాడు. విక్రమ్ ని చూసిన విక్రమ్ ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ షాకింగ్ గా, ఏంటి విక్కీ, సడన్ గా చేతికి దెబ్బ ఏంటి అని కంగారుగా అంటాడు. నథింగ్, ముందు మా ఇంటి నుంచి ఆ చుట్టుపక్కల మొత్తం సీసీ ఫుటేజ్ నాకు చూపించు వెంటనే అని విక్కీ అనగానే, కానీ విక్కీ అని ఏదో అంటూ ఉంటే ఫాస్ట్ అని బేస్ వాయిస్ తో అంటాడు. ఇంకేముంది, సైలెంట్ గా సీసీ ఫుటేజ్ మొత్తం విక్రమ్ కి చూపించడంలో బిజీగా ఉన్నాడు. ఆ ఆ గ్యాప్ లో డాక్టర్ ని పిలిపించి విక్రమ్ చేతుకున్న బుల్లెట్ తీపించి ఇంకా స్టిచెస్ కూడా చేయించాడు జీవన్. కానీ విక్రమ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా సీసీ ఫుటేజ్ చూడడంలో బిజీగా ఉన్నాడు. కానీ తనకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. విక్రమ్ కి పిచ్చి పట్టినట్టు అయిపోయింది. అను ఎక్కడ ఉందో అర్థం కాక పిచ్చి పట్టినట్టు అయిపోతున్నాడు. తన జుట్టులోకి చేతులు పోనిచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అను ఎక్కడ ఉన్నావే, నేను బయటికి వెళ్ళొద్దు అని చెప్పాగా అని మనసులో కోపంగా అనుకుంటూ అను జాడ ఎక్కడా దొరకకపోగా కోపంగా ఆలోచనలో పడ్డాడు విక్రమ్. విక్కీ, కూల్ రా, అనుతో స్వీటీ కూడా ఉంది, టెన్షన్ పడకు విక్కీ, ఎలాగో అలా మనకు తప్పకుండా కలుస్తారు, నువ్వు టెన్షన్ తీసుకోకు, మనం వెతకాల్సినవి చాలా ఉన్నాయి. ఇక మన సెక్యూరిటీ కూడా అంతా అదే పనిలో ఉన్నారు, ఈ రోజు ఖచ్చితంగా కనిపెడతారు, నువ్వు టెన్షన్ పడకు విక్కీ అని విక్రమ్ ని అంటాడు జీవా. కానీ విక్రమ్ కి పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. అసలు అను ఎక్కడ ఉంది అని ఆలోచనలో పడ్డాడు విక్రమ్. అప్పుడు మోగుతుంది జీవా ఫోన్ లిఫ్ట్ చేసి మ్యాటర్ విన్న తను షాకింగ్ అయిపోయాడు. ఫోన్ కట్ చేసి భయంగా విక్రమ్ దగ్గరకు వచ్చి, విక్కీ, వాడు ఆ సూర్యగాడు పారిపోయాడంట, మాన్షాలో ఉన్న సెక్యూరిటీని అంతా కాల్చేశారు, సూర్యని తీసుకుని వెళ్లారంట అని జీవన్ చెప్పగానే విక్రమ్ కోపంగా పక్కనే ఉన్న టేబుల్ ని తన పిడికిలతో నేలమట్టం చేసి, నా సామ్రాజ్యంలోకి రావటానికి ఎవరికరా అంత దమ్ము, అయినా నేను ఇంట్లోనే వాడిని దాచానని ఎవరికరా తెలిసింది, ఇది ఎవరో తెలిసిన వాళ్ళే చేసింది, నేను అస్సలు వదలను, వాడంతే చూస్తానని కోపంగా అనుకుంటూ ఏదో గుర్తు వచ్చిన వాడిలా, జీవా వెంటనే మన మాన్షకి పదాని పెద్ద పెద్ద అడుగులతో తన కారుని చేరి డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు విక్రమ్. విక్కీ, ఈ సిచ్యువేషన్ లో నువ్వు డ్రైవ్ చేయలేవు, నేను చేస్తానని జీవన్ అంటున్నా కూడా వినిపించుకోకుండా కార్ స్టార్ట్ చేస్తాడు విక్రమ్. ఇంకిద్దరూ కలిసి 10 నిమిషాల్లో మాన్షాకి చేరుకున్నారు ఇద్దరు. విక్రమ్ కోపంగా లోపలికి వెళ్ళి తన ఇంటి మొత్తం ఉన్న సీసీ ఫుటేజ్ ని కలెక్ట్ చేయడానికి ఆ రూమ్ కి వెళ్తాడు. ఒక 5 నిమిషాల్లో ఏదో సెర్చ్ చేసి జీవన్ కి చూపించగా జీవన్ ఇంకా అలా షాక్ లో ఉండిపోతాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.